పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్లో ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ పై పడుతోంది. ఈ క్రమంలో కమర్షియల్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు అమాంతంగా పెంచేశాయి. ఒకేసారి 993 రూపాయలు పెంచాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల ధర 3000 రూపాయలు దాటేసింది. గ్యాస్ ధర ఒక్కసారిగా పెరగడంతో టిఫిన్స్, భోజనాల ధరలు పెంచక తప్పదంటూ వ్యాపారులు కూడా చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయితే ఇటు హోటళ్లకు సంబంధించిన వ్యాపారస్తులు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే టిఫిన్ సెంటర్లకు కూడా భారీగా పెనుభారం అయితే పడింది. దీనికి సంబంధించి అయితే గ్యాస్ ధరలు అమాంతంగా పెంచడంతో అయితే 993 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ ధరలను అయితే పెంచింది. దీంతో ఇటు హోటల్ యాజమాన్యాలకు అయితే పెనుభారం పడుతుంది. దీనికి సంబంధించి ఏదైతే 3330 రూపాయలకు అయితే ఈ గ్యాస్ ధరలు అయితే చేరింది. దీనికి సంబంధించి 19 కిలోలో ఉన్న సిలిండర్ను, ఏదైతే కమర్షియల్ సిలిండర్లు అయితే కేంద్ర ప్రభుత్వం అధిక ధరలు అయితే చేయడంతో అయితే ఇటు ముఖ్యంగా ఇటు హోటల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఇటు టిఫిన్ సెంటర్లకు కూడా చాలా పెనుభారం అయితే పడింది. దీనికి సంబంధించి వినియోగదారులపై కూడా పెనుభారం పడుతుంది. అన్న చెప్పండి, ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ధర అధికంగా ఉన్నాయి. అసలు ఏ విధంగా ఉంది? అది హోటల్ పరిశ్రమ నడిచే పరిస్థితి ఉందా లేదా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇబ్బందికరంగానే ఉంది. ఈ హోటల్ మీద, చిన్న చిన్న హోటళ్ళ మీద 10-20 ఫ్యామిలీస్ జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కట్టెల పొయ్యి మీద కస్టమర్లకు కూడా మనం ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాము, సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము. స్టాఫ్ కూడా ఆ పొగ వీటి వల్ల చేయలేకపోతున్నారు. సో అదొకటే ప్రాబ్లం మేజర్. ఇప్పటికంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేమన్నా విన్నపం చేస్తారా? గ్యాస్ ధరలకు సంబంధించి ఇప్పటికే 3300 పైచలకి గ్యాస్ ధరను అయితే పెంచారు. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఈ మెనూల ప్రకారం కూడా అదేవిధంగా ఇటు కస్టమర్లకు రేట్లు ఏమన్నా పెంచే ఆలోచనలు ఉన్నారా? ఇప్పటివరకైతే ఇంకేం పెంచలేదు, కానీ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇవ్వలేను. అంటే ఈ రేట్లలో ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే మేము ఉన్నాము. వీలైనంత తొందరగా ఈ గ్యాస్ సంక్షోభం ఒకటి క్లోజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మనతో పాటు ఇంకోరు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఈ గ్యాస్ సంక్షోభం వల్ల హోటల్ యాజమాన్యాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? హోటల్ అంటే చిన్న చిన్న సంస్థల మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడెక్కడో వార్ జరిగితే మనకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని ప్రైజెస్ పెరిగినా కానీ వారు తట్టుకునేటట్టు ఉండాలి. ఎటు చేసి నష్టపోయేది సామాన్య ప్రజలే. ఏ సంక్షోభం వచ్చినా కానీ, అటు కరోనా టైం కానీ, ఏ టైం అయినా కానీ ప్రజలు మాత్రం నష్టపోతున్నారు, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఈ రేట్లు కూడా మేము పెంచాలా వద్దా అనేది ఆలోచన చేసుకోవాలి, ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే మన హోటల్కి వచ్చేది చిన్న చిన్న హోటల్కి చాలా మధ్యతరగతి ప్రజలు వాళ్ళు వీళ్ళు వస్తారు. వాళ్ళకి రేట్లు పెంచామనుకోండి భారం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర కోర్టు ఉంది, ఇట్లాంటి ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి సామాన్య ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి మనం ప్రైసెస్ అందుబాటులో పెట్టాలి. ఇట్లా కొంచెం కష్టమే, కానీ ఇబ్బంది మేము పడాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే. దాని గురించి ఆలోచిద్దాం, ఏం చేయాలి, మరి ప్రైజెస్ పెంచాలా లేదా అనేది కొంచెం మేము కూడా ఆలోచించి. మా స్టాఫ్ మీద కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కట్టెల పొయ్యి మీద వంట చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా కొంచెం కళ్ళకి ఎఫెక్ట్ కానీ, కొంచెం స్మోక్ వల్ల మనం కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయాం. ఇదివరకు లాగా కట్టెల పొయ్యి మీద వంటలు చేసినప్పుడు ప్రజలకు ఏమంత ఎఫెక్ట్ లేకపోవు, కానీ ఇప్పుడు మనం కూడా చాలా సెన్సిటివ్ అయిపోయాం. ఒక్కసారే సొసైటీ మొత్తం చేంజ్ అయిపోయి కట్టెల పొయ్యి మీద ఇట్లాంటి ఎఫెక్ట్స్ హెల్త్ పరంగా కూడా బాగుంటాయి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ కానీ, శ్వాస ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ అన్నీ తట్టుకునేటట్టు ఉండాలి. ఎటు చేసి యాజమాన్యానికైతే ఇది పెను భారంగా అయితే మారింది. మా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ మీద 100% ఇదైతే ఎఫెక్ట్ ఉంది. అంటే ఇప్పటికే కట్టెల పొయ్యి మీద మీరు వంటలు చేస్తున్నారు అంటే వినియోగదారు నుంచి మీకు ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కంప్లైంట్స్ ఏమైతే లేవండి, కానీ ఇన్ టైంలో మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే లంచ్కి వస్తారు, మనం ఒక 5-6 ఐటమ్స్ పెట్టాలి. వాళ్ళు పాపం 11:30కి 12:30కి వస్తున్నారు, కానీ మేము ఇన్ టైంలో మాత్రం చేయలేకపోతున్నాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ప్రాబ్లం, వాళ్ళకి పనులు ఉంటాయి. అది టైమింగ్స్ అయితే ప్రాబ్లం ఎఫెక్ట్ పడుతుంది. అంటే రోజుకు మీకు ఎన్ని సిలిండర్లు అంటే వినియోగిస్తారు? అసలు సుమారు 3 పడతాయండి. మనతో అంటే వంట మాస్టర్ అన్న చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది? మీరు అంటే గ్యాస్ స్టవ్ మీద వంట చేసినప్పుడు కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏ విధంగా ఉందండి? రెండింటి మధ్యలో అంటే ఈ కట్టెల పొయ్యి మీద బాగా లేట్ అవుతుంది. ఈ పొగతో కొంచెం భరించలేకపోతున్నాం. గ్యాస్ ఉన్నప్పుడు కస్టమర్కు తొందరగా అందించగలుగుతాం. అంటే కొన్ని ఐటమ్స్ కూడా కట్టెల పొయ్యి మీద లేట్ అవుతున్నాయి, గ్యాస్ స్టవ్ మీద తొందరగా అవుతున్నాయి కదా, అసలు ఏ విధంగా ఉంది అసలు? అదే ఇది కట్టెల పొయ్యి వల్లనే కొంచెం లేట్ అవుతుంది అంతే. అంటే కళ్ళు మంటలు కానీ అన్నీ ఇక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? హెల్త్ ఇష్యూస్ ఏం లేదు, ప్రస్తుతానికి ఓకే ఉన్నాయి.
ఎందుకంటే ముందు చెప్పలేం, ఎందుకంటే కొంచెం గ్యాస్ ఉంటే మనకు కొంచెం బెటర్ అని ఆలోచన. కస్టమర్ కూడా మనం తొందరగా అందియగలుగుతాం టైం టు టైం. అయితే కట్టెల పొయ్యికి సంబంధించి వంటలు చేస్తున్నారో వీరికి చాలా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఇన్ టైంలో అయితే వంటలు చేయలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కమర్షియల్ అయితే రోజుకు 2-3 సిలిండర్లు అయితే వినియోగం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి సబ్సిడీ ఇవ్వాలని అయితే ఇటు హోటల్ యాజమాన్యాలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో మరింత సంక్షోభంలో ఇటు హోటల్ యాజమాన్య పరిస్థితి ఉంటుంది. దీనిపైన ఆధారపడిన కుటుంబాలకు మరింత పరిస్థితి ఏర్పడుతుంది అని అయితే ఇప్పటికైతే హోటల్ యాజమాన్యాలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ ఏర్పాటు చేయాలని అయితే ఇటు హోటల్ యాజమాన్యాలు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.